మీ ఎక్సైజ్ నా చేతుల్లో ఉంది. మీ సారాయి గీరాయి కళ్ళు సారాయి విస్కీ బ్రాండీ అన్ని కూడా ఏమి చాలా కుటుంబం చూస్తుంది కూడా కుటుంబం చూస్తుంది. 5 లక్షలు 10 లక్షలు బీమా పెంచే కార్యక్రమం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ మీకు మీ పిల్లల చదువులకు సంబంధించి మీ ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీకు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టకుండా మంచి చదువులు ఎట్లా వస్తాయో నేను దాన్ని చూపించి ఏర్పాటు చేస్తా. ఎవరు బాధపడాల్సిన అవసరం చెప్పి మనం చేసుకుంటూ ఇంకా ఇతర విషయాలు కూడా అవుతున్నాయో వాటిల్లో కూడా నేను ప్రతి నిత్యం కూడా మీకు సారు మన మామిడి చెట్టు ఎక్కి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం సార్. నేను ఎందుకు మామిడి చెట్టు ఎక్కి తెలుసా మీకు? నేను ఎందుకు మామిడి బాయ్ నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాత్రం తెలుసా మీకు? వినమ్మా, నేను 9వ ఎవరు మాట్లాడేది? నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను 9వ తరగతి కొడంగల్ లేనా. మా అన్న డాక్టర్ పని చేస్తుండే. ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ నడిపి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది. తలా ఒక చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాస వచ్చి చెట్టు ఎక్కి వేరేం లేదు. అంటే అనుభూతి ఒకసారి ధ్యాస చేసుకుంటుంది లేదు. సరే ఓతలే బాయ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని